అండ్ ఈ ఫోన్ నాకు రివ్యూ చూడడానికి చాలా బాగుంది, కానీ యూజ్ చేసేటప్పుడు ఎలా అనిపించిందో ఆనెస్ట్ గా వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్ పాయింట్ లో మీరు కొనొచ్చా లేదని చెప్పని నేను మొహం మీద చెప్పేస్తా. వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో కొత్త స్మార్ట్ ఫోన్ పోవా 8 గురించి మనం మాట్లాడుకుందాం. లాంచ్ కు ముందే నా దగ్గరికి ఈ ఫోన్ వచ్చింది. దాదాపు 2 వారాల నుంచి నేను ఈ ఫోన్ యూజ్ చేస్తున్నాను. ఇందులో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అన్ని డీటెయిల్డ్ గా ఆనెస్ట్ గా మాట్లాడుకుందాం. దూరం నుంచి చూడడానికి మీకు మేబీ నథింగ్ ఫోన్ లాగా అనిపించవచ్చు. నన్ను అడిగితే నథింగ్ అంటే బాగుంది డిజైన్, నథింగ్ అంటే బెటర్ డిజైన్ చేశారు. చాలా అప్రిషియేట్ చేయాలనిపించింది. అండ్ అలైవ్ మ్యాట్రిక్స్ అని చెప్పని కూడా తీసుకొని వచ్చారు. బ్యాక్గ్రౌండ్ మీకు ఎల్ఈడీస్ కనబడుతూ ఉంటాయి. అన్నిటి గురించి డిస్కస్ చేస్తా. లేట్ చేయకుండా ఫస్ట్ మనం అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాం. బాక్స్ చూసుకుంటే మీకు పోవా 8 5G అని మనకు మెన్షన్ చేశారు. అండ్ ఫోన్ డిజైన్ మనకు కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ పోవా 8 5G అండ్ టాప్ లో సెకండ్ లార్జెస్ట్ సర్వీస్ నెట్వర్క్ ఇన్ ఇండియా అని చెప్పి రాసి ఉంచారు. రైట్ సైడ్ కొన్ని కీ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ బాటమ్ లో 8 128 కాదు 128+8 అని రాశారు. అండ్ కలర్ ఇది 16-bit వైట్ కలర్ అని చెప్పి పిలుస్తున్నారు. 12 months వారంటీతో వస్తుంది. బ్యాక్ సైడ్ ఇంకా కొన్ని కీ ఫీచర్స్ ఉన్నాయి. SGS ప్రొటెక్షన్స్, టీవీ రిహైండ్ సర్టిఫికేషన్స్ చాలా ఉన్నాయి. బట్ ఇవన్నీ మనం కాసేపు పక్కకు పెడదాం. సీల్స్ బ్రేక్ చేసి బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ లో ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ కనబడుతుంది. ఫస్ట్ మొబైల్ ఫోన్ తీసేద్దాం. వీళ్ళ ప్యాకింగ్ కూడా నేను ఇంతకు ముందు చెప్పాను, లావా అలాగే కొంచెం అంత టాప్ క్లాస్ అనిపించదు. ఫైన్. ఫోన్ అయితే చేతిలో ఇనీషియల్ గా కొంచెం హెవియర్ సైడ్ ఉన్నట్లు నాకు అనిపిస్తుంది, కానీ ఇంకా మాట్లాడదాం. నెక్స్ట్ కొంత డాక్యుమెంటేషన్ ఉంది. లైసెన్స్డ్ బై కాల్కమ్ అని చెప్పని రాసించారు. దీంట్లో కాల్కమ్ ప్రాసెసర్ వాడట్ల, మీడియాటెక్ వాడుతున్నారు. మరి కాల్కమ్ ఎందుకు ఇచ్చారు? నెక్స్ట్ 12 months వారంటీ అని చెప్పని వారంటీ కార్డు కూడా కనబడుతుంది. దీని మీద మాత్రమే మీకు టెక్నో అనే బ్రాండ్ రాశారు. మీరు ఒకటి గమనించారా? బాక్స్ మీద అసలు టెక్నో అని చెప్పని ఎక్కడ కనిపించట్లా, ఓన్లీ పోవా 8 అని మాత్రమే కనబడుతుంది. ఫైన్. నెక్స్ట్ ఇంకా క్రిస్టల్ కేస్ ఒకటి ఇస్తున్నారు. కేస్ మాత్రం చాలా బాగుంది, క్వాలిటీ చాలా చాలా బాగుంది. కేస్ ఫోన్ కేసిన తర్వాత కూడా ఫోన్ లుక్స్ ఏం పాడవట్లేదు, యాజ్ ఇట్ ఈస్ ఉంది. అండ్ ఇది ఎల్లో అవ్వదు, యాంటీ ఎల్లో కేస్ ఇస్తున్నారు. కట్స్ కూడా మీకు యాపిల్ మ్యాక్సేఫ్ ట్రాన్స్పరెంట్ కేస్ ఉంటుంది కదా, సేమ్ ఆ టైప్ లో కట్ చేశారు. బాటమ్ కట్ అండ్ సైడ్ వాల్యూమ్స్ దగ్గర కూడా కట్ ఇచ్చారు. కెమెరాస్ దగ్గర ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఉంది. ఓవరాల్ కేస్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఫోన్ కే ప్రీ అప్డేట్ స్క్రీన్ కవర్ కూడా వస్తుంది. సో ప్రొటెక్షన్ పరంగా ప్రాబ్లం లేదు. అండ్ దెన్ 45W ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు. టైప్ ఏ అడాప్టర్ ఇది. అండ్ టైప్ ఏ టు టైప్ సి కేబుల్ కూడా బాక్స్ లో వస్తుంది. అండ్ ఫైనల్లీ ఒక సిమ్ ఇంజెక్టింగ్ పిన్. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్ కంటెంట్స్ పరంగా అయితే ప్రతి ఒక్కటి ఇచ్చారు. థమ్స్ అప్. నెక్స్ట్ ఇక మనం ఈ ఫోన్ డిజైన్, లుక్స్ అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ వీటన్ని గురించి మాట్లాడదాం. ఈ ఫోన్ రివ్యూ పోస్ట్ చేయక ముందు నాకు ఒక కొరియర్ డెలివరీ అయింది. కీస్ అని డిలీట్ అండ్ స్పేస్ బార్ మాత్రమే నార్మల్ అని కనబడుతుంది. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే డిలీట్ నార్మల్. రెగ్యులర్ గా మనకి ఫోన్స్ అప్గ్రేడ్ చేసిన ఇంకొక కొత్త డిజైన్స్ తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే అదే గ్లాస్ ని సిమిలర్ డిజైన్స్ చేంజ్ చేసి కొత్త కలర్స్ తీసుకొచ్చి ఫోన్ దింపేస్తున్నారు మార్కెట్ లో. పెద్దగా ఇన్నోవేషన్ ఏం కనబడట్లేదు. మేము ఇన్నోవేట్ చేసాము, డిజైన్ మొత్తం కంప్లీట్ గా చేంజ్ చేసామని చెప్పుకుంటున్నారు. అది వీళ్ళ తాపత్రయం. కానీ అది ఎంతవరకు వర్కౌట్ అయిందని చూసుకుంటే ఆల్మోస్ట్ 10 out of 10 వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఒక థిక్నెస్ తప్పించి బ్యాక్ సైడ్ డిజైన్ పరంగా అండ్ కలర్ పరంగా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. చిన్న ఎలిమెంట్స్ కూడా చాలా కేర్ఫుల్ గా డిజైన్ చేశారని అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సైడ్ పవర్ బటన్ ఒకసారి చెక్ చేయొచ్చు, ఆరెంజ్ ఫినిష్ లో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ మొత్తం కూడా సైబర్ పంక్ ఇన్స్పైర్డ్ డిజైన్ లాగా అనిపిస్తుంది. పోవా అని చెప్పనే బ్రాండింగ్ కానివ్వండి, ఆరెంజ్ ఎసెన్స్ కానివ్వండి, అండ్ లైట్ గా డిజైన్ బై టెక్నో అని చెప్పని కానివ్వండి, దాని పక్కన మళ్ళీ ఆరెంజ్ ఎసెన్స్, చుట్టూతా బార్డర్ దగ్గర మ్యాట్రిక్స్ టైప్ లో మనకి సిల్వర్ ఎసెన్స్, ఇవన్నీ చాలా కేర్ఫుల్ గా డిజైన్ పరంగా మంచి డెడికేషన్ తో తీసుకొచ్చారు అనిపించింది. ఇకపోతే సైడ్ మీకు మెటల్ ఫ్రేమ్ లాగా అనిపించింది, కానీ మెటల్ కాదు, కంప్లీట్ పాలికార్బోనేట్ ఫ్రేమ్. బరువు చేతులు ఎలా అనిపిస్తుంది అంటే ఒక 2 ఫోన్లు మీరు పట్టుకుంటే ఎలా అనిపించిందో అలా అనిపించింది. 225 grams తో వస్తుంది. ఇంకొంచెం తక్కువ వెయిట్ లో కూడా మేనేజ్ చేసి ఉండాల్సింది. అఫ్ కోర్స్ దీంట్లో 8000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. కాకపోతే మరి హెవియర్ సైడ్ అనిపిస్తుంది. ఒకవేళ దీన్ని లేడీస్ యూజ్ చేయాలనుకుంటే చాలా ఇబ్బంది. థిక్నెస్ కూడా ఇది 8.8 mm థిక్నెస్ తో వస్తుంది. ఆల్మోస్ట్ 9 mm థిక్నెస్ అని చెప్పొచ్చు. ఇంత లావట ఫోన్ నేను ఇప్పుడు దాకా చూడలేదు. అంటే రెగ్యులర్ గా లాంచ్ చేసే ఫోన్స్ ఏవి కూడా ఇంత లావు తీసుకురారు. మరి థిక్నెస్ ఎక్కువైపోయింది అన్నట్లు నాకు అనిపించింది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా నాకు అంత కంఫర్ట్ అనిపించట్లేదు. ఇంకా బిల్ క్వాలిటీ సైడ్ పాలికార్బోనేట్ ఫ్రేమ్, బ్యాక్ సైడ్ మీకు గ్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది. కంప్లీట్ గ్లాస్ కాదు, కంప్లీట్ ప్లాస్టిక్ కాదు, గ్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రొటెక్షన్స్ ఏం మెన్షన్ చేయట్లా. వాటర్ రెసిస్టెన్స్ పరంగా మాత్రం IP64 స్ప్లాష్ రెసిస్టెంట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML810H ప్రొటెక్షన్ కూడా ఈ ఫోన్ ఉంది. సో ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ పరంగా అగైన్ మరి అంత తోపు తురువేం కాదు, యావరేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఫోన్ లో ఇక మేజర్ పాయింట్, బ్యాక్ సైడ్ మనకి 3 లెన్స్ లాగా కనబడుతున్నాయి. బట్ బాటమ్ లో ఉన్నది అలైవ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే అని చెప్పి వీళ్ళు పిలుస్తున్నారు. ఈ అలైవ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే కి చాలా క్యాపబిలిటీస్ ఉన్నాయి. అండ్ లైవ్లీ రియల్ టైమ్ నోటిఫికేషన్స్ ఇస్తుంది. ఫస్ట్ మనం ఈ అలైవ్ మ్యాట్రిక్స్ ఏవేవి చూపిస్తుంది అండ్ దీని క్యాపబిలిటీస్ చూద్దాం. మీరు ఒకవేళ మ్యూజిక్ ఏదైనా వింటున్నారనుకోండి, ఆ మ్యూజిక్ కి తగ్గట్టు ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తూ ఉంటుంది. స్క్రీన్ మీద వేస్తానని చెక్ చేయండి. అండ్ మీకు ఒకవేళ ఏమైనా మెసేజెస్ వచ్చినా, నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినా ఆ నోటిఫికేషన్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. క్యాజువల్ గా ఫోన్ ని మీరు అప్ సైడ్ డౌన్ ప్లేస్ చేస్తే టైం ని డిస్ప్లే చేస్తుంది. పల్సెస్, యానిమేషన్స్ అండ్ రియాక్షన్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేసింది. కాల్స్ ఏమైనా వచ్చినప్పుడు కూడా ఫ్లాష్ చేస్తూ మనకి నోటిఫికేషన్ ఇస్తుంది. 15 minutes లోపల మీరు ఒకవేళ ఏదైనా టైమర్ పెట్టుకున్నా గానీ ఇక్కడ మనకి సింబల్ కనబడుతూ ఉంటుంది. 15 minutes లోపల అయితే. అది కాకుండా ఇంకా ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఛార్జింగ్ యానిమేషన్స్ ఉంటాయి. అండ్ ఫోటోస్ తీసుకున్నప్పుడు మీరు ఒకవేళ టైమర్ ఏదైనా పెట్టారనుకోండి, ఆ టైమర్ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకా కస్టమ్ లైట్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ గ్రిడ్ బాక్స్ ఒకటి ఉంటుంది. ఇందులో మీరు ఏదైతే ప్యాటర్న్ చేత్తో మీరు గీస్తారో అదే వెనకాల ఈ అలైవ్ మ్యాట్రిక్స్ లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. కస్టమ్ మీరు లెటర్స్ రాయొచ్చు, లేకపోతే హార్ట్ సింబల్స్ లాంటివి వేసుకోవచ్చు, ఏదైనా కానీ మీరు గీసుకోవచ్చు. ఇలా కొంత ఇంట్రెస్టింగ్ అయితే ట్రై చేశారు. ఎక్స్ట్రాగా నథింగ్ మనకి ఇస్తూ ఉంటుంది కదా, స్పిన్ ద బాటిల్ టైప్, సేమ్ అలానే స్పిన్ ద బాటిల్ తీసుకొచ్చారు. ఇలా షేక్ చేయగానే బాటిల్ కాకుండా మైక్రోఫోన్ స్పిన్ అవుతుంది. ఇక్కడ మైక్ ఏంటంటే మనం గేమ్ ఆడుకుంటాం కదా, నెక్స్ట్ నువ్వు క్వశ్చన్ అడగాలి, లేకపోతే నెక్స్ట్ నువ్వు ఆన్సర్ చెప్పాలి, నెక్స్ట్ నువ్వు పాట పాడాలి, ఇలాంటి స్పిన్ ద మైక్రోఫోన్
లాంటి ఫీచర్ కూడా తీసుకొచ్చారు, చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి. రెండోది లక్కీ నెంబర్, ఏదైనా ర్యాండమ్ గా ఒక నెంబర్ మీరు గెస్ చేయాలి, అది ఒక నెంబర్ ని తీస్తుంది. 1 to 9 మధ్యలో మనం ఏదైనా నెంబర్ ప్రిడిక్ట్ చేస్తే అది అక్కడ కనబడదు లేదో, చిన్న గేమ్స్ లాంటివి. ఇలా కొంత ఫన్ జనరేట్ చేయొచ్చు అండ్ కొంత నోటిఫికేషన్స్ అండ్ అలర్ట్స్ పరంగా మనకు ఈ ఎలైవ్ మ్యాట్రిక్స్ అనేది ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ఆల్ గుడ్ అండ్ ఐఎమ్ వెరీ సారీ వీడియో మధ్యలో వచ్చాను. కాంటెంట్ మీకు జెన్యూన్ గా అనిపించి వర్త్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నాను అని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన నెంబర్ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనం 3 lakhs సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి బెస్ట్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా, అది గ్యారంటీ. సరే, ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం. ఇంకా రియల్ టైమ్ యూసేజ్ లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మీడియాటెక్ ప్రాసెసర్ తీసుకొస్తున్నారు, మీడియాటెక్ డైమెన్సిటీ 7100. కరెంట్లీ ఇప్పుడు 7400, 7300 నడుస్తుంటే వీళ్ళు చాలా వెనక్కి వెళ్ళి 7100 ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఇది 2.4 GHz ప్రైమరీ లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్ అండ్ 6 nanometer బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 4 nanometer కాదు, 3 nanometer కాదు, 2 nanometer కాదు, 6 nanometer బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. CPU థ్రాట్లింగ్ టెస్ట్ అవి రన్ చేసినప్పుడు మాత్రం దగ్గరలో అయితే ఇది స్కోర్ చేసింది. Android చెక్ చేశాను నేను, అరౌండ్ 7 lakhs దగ్గరలో అయితే ఇది స్కోర్ చేసింది. గేమ్స్ అవి ఆడుకోవాలంటే మీకు స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకు అంటే 60 FPS లో మాత్రమే BGMI సపోర్ట్ చూపిస్తుంది. అండ్ గేమింగ్ పరంగా అయితే నేను ఇది రికమెండ్ చేయను. గేమింగ్ అయితే నాకు అంత గొప్పగా అనిపించలేదు, గేమ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు అంత బాగా అయితే అనిపించలేదు. ఈ డిస్ప్లేకి 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఇచ్చారు, కాకపోతే గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు మాత్రం కొద్దిగా అప్పుడప్పుడు మీరు ఆడుకునే వాళ్ళు ఓకే, కానీ అదే పరంగా మీరు కూర్చొని గేమ్స్ ఆడుకోవాలనుకుంటే ఈ ఫోన్ మీకు కాదు. అండ్ డే టు డే యాక్టివిటీస్ కి, జనరల్ యూసేజ్ కి ఇట్లాంటివి ఏమైనా చేసుకోవాలనుకుంటే ఒకేసారి అన్ని మల్టీ టాస్కింగ్ యాప్లు ఓపెన్ చేయకుండా కొంచెం నామినల్ గా మీడియం మోడరేట్ యూసేజ్ చేసుకునే వాళ్ళకైతే సరిపోతుంది. బట్ స్టిల్ వీళ్ళు తీసుకొచ్చే ప్రైస్ పాయింట్ నేను అనుకుంటున్న ప్రకారం 25,000 రూపాయల దగ్గరలో కానీ లేదా 25,000 రూపాయల పైన పెట్టవచ్చు. 30,000 రూపాయలు పెట్టినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఆ ప్రైస్ లో ఈ ప్రాసెసర్ మాత్రం ఖచ్చితంగా మనం ఒప్పుకోలేము, అంత బాగా అనిపించలేదు ప్రాసెసర్ అది తీసుకురావడం. రెండోది ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్. నా దగ్గర ఉన్నది 8GB 128GB వేరియంట్, ఇందులో 6GB వేరియంట్ కూడా ఉంది, కానీ మీరు మినిమం 8GB తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే లాంగ్ టర్మ్ లో మీకు ఫోన్ ఇబ్బంది పడకుండా ఉండాలంటే. LPDDR5X ర్యామ్ తో వస్తుంది. స్టోరేజ్ మాత్రం UFS 2.2 యూస్ చేశారు. స్టోరేజ్ అట్లీస్ట్ UFS 3.1 స్టోరేజ్ టైప్ యూజ్ చేయాల్సింది 2.2 యూజ్ చేశారు, అదొక మైనస్ అని చెప్పాలి. ర్యామ్ పరంగా అయితే పర్లేదు LPDDR5X. అండ్ మెమరీలో యాప్స్ అన్ని ఉంచుకుంటుందా అంటే సగానికి సగం యాప్స్ అయితే ఉంచుకోలేకపోతుంది, మళ్ళీ కొత్తగా అయితే రీలోడ్ అవుతుంది. అండ్ నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ పరంగా ఇందులో 25G బ్యాండ్స్ ఇస్తున్నారు. ఈవెన్ సిగ్నల్స్ కి సంబంధించి, వైఫైకి సంబంధించి సపరేట్ చిప్స్ కూడా ఉన్నాయి. G1 చిప్, SE1 చిప్ అని చెప్పి 2 చిప్స్ యాడ్ చేశారు. ఇవి 2 సిగ్నల్స్ ని కొంచెం బెటర్ చేయడం కోసం ఉపయోగిస్తున్నారు. సిగ్నల్స్ అయితే నాన్ స్టాప్ బానే ఉన్నాయి, ఎక్కడ డ్రాప్ అవుతున్నట్లు మేజర్ గా నేను అబ్జర్వ్ చేయలేదు. నేను ఉండేది విజయవాడలో, ఇక్కడ నెట్వర్క్ అంతా బానే ఉంటుంది. అండ్ కస్టమర్ తో వస్తుంది. మీరు ఒకవేళ కాల్ రికార్డ్స్ లాంటివి చేసుకోవాలనుకున్నా ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా కాల్ రికార్డ్స్ లాంటివి చేసుకోవచ్చు. అండ్ వైఫైకి సంబంధించి వీళ్ళు ఏమి వైఫై జనరేషన్ మెన్షన్ చేయాలి, బ్లూటూత్ వెర్షన్ కూడా మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడితే ఇందులో 6.76 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఇది. LCD ప్యానల్, AMOLED డిస్ప్లే కాదు, LCD ప్యానల్. 144 Hz రిఫ్రెష్ రేట్ ఇస్తున్నారు. 91.23% స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. బెజల్స్ అన్ని కూడా మీకు అంత తక్కువ ఉన్నట్టు అనిపించవు, చాలా మందంగా ఉన్నట్లు అనిపించింది బాటమ్ అండ్ టాప్. సైడ్స్ అయితే తిన్కి తిక్కి మధ్యలో ఉంటాయి, అంటే మీడియం సైజ్ అనిపిస్తాయి. టాప్ అండ్ బాటమ్ మాత్రం చాలా బండగా లావుగా ఉన్నట్లు మనకు అనిపించింది. అందుకే 91%, బేసిక్ గా 93, 94, 95% స్క్రీన్ టు బాడీ రేషియో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ప్రైస్ లో. అండ్ డెన్సిటీ కూడా 381 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది, 381 ppi. బ్రైట్నెస్ 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ తో వస్తున్నాయి. మీరు ఒకవేళ సన్లైట్ లోకి తీసుకెళ్లి బ్రైట్నెస్ ఎక్స్పీరియన్స్ పరంగా అయితే ఎనఫ్ అనిపించింది. ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పంటే నాకైతే అంత గొప్పగా అనిపించలేదు. వీళ్ళు తీసుకొచ్చే ప్రైస్ లో, మరీ ముఖ్యంగా 25,000-30,000 రూపాయల దగ్గరలో ఈ ఫోన్ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా నాకు డిస్ప్లే నచ్చలేదని చెప్తా. చూస్తున్నప్పుడు మనకు ఆ వెళ్ళి తెలిసిపోతుంది AMOLED డిస్ప్లే లేదు అని చెప్పనేది. కాంప్రమైజ్ అవ్వకుండా ఆ ఒక్కటి తీసుకురావాల్సింది, AMOLED డిస్ప్లే ఇచ్చి ఉండాల్సింది. అండ్ సైడ్ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా సైడ్ మౌంటెడ్ వస్తుంది, ఇన్ డిస్ప్లే కాదు, AMOLED కాదు కాబట్టి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అండ్ స్పీకర్స్ పరంగా ఇందులో ఇంకొక పెద్ద మైనస్ ఇది, స్టీరియో స్పీకర్స్ తీసుకురావట్లేదు, మోనో స్పీకర్ తో వస్తుంది. ఓన్లీ బాటమ్ మౌంటెడ్ స్పీకర్, అట్లీస్ట్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చి ఉండాల్సింది. ఏం కనిపించట్లేదు, ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ తగ్గుతూనే వస్తుంది, కానీ అరే ఇది ఒకటి భలే ఉంది అనిపించేలాగైతే ఏది కనిపించట్లేదు. పాయింట్ ఏంటంటే ఈ ఫోన్ కి డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది. మీరు హెడ్ ఫోన్స్ లాంటివి యూజ్ చేసినా, స్పీకర్స్ యూజ్ చేసినా మీరు డాల్బీ అట్మోస్ లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, కాకపోతే స్టీరియో స్పీకర్స్ ఇవ్వలేదు, అది నాకు కొంచెం గట్టిగా స్ట్రైక్ చేస్తుంది. అండ్ దీనికి ఐఆర్ బ్లాస్టర్ ఉంది. మీరు ఒకవేళ రిమోట్ కంట్రోల్ లాగా యూజ్ చేసుకుని టీవీ, ఏసీ ఇట్లాంటివి కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఐఆర్ బ్లాస్టర్ యూజ్ చేసుకుని మీరు రిమోట్ లోకి యాక్సెస్ చేయొచ్చు, కాకపోతే ప్లే స్టోర్ నుంచి మీరు యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కెమెరాస్, దీంట్లో డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది బ్యాక్ సైడ్. అందులోనూ మళ్ళీ ప్రైమరీ కెమెరా ఒకటే, ఆ రెండో కెమెరా ఏదో పేరుకి ఉంటుంది అంతే, దానివల్ల మనకు ఉపయోగం ఏం లేదు. ప్రైమరీ కెమెరా 50 MP కెమెరా, సోనీ LYT 600 సెన్సార్ తో వస్తుంది. అండ్ సెకండరీ మీకు AI కెమెరా అని చెప్పి పిలుస్తున్నారు. AI కెమెరా అది 2 MP, 1 MP. అసలు AI అంత పొడిచే AI దీంట్లో ఏముందో నాకు అర్థం కావట్లేదు. కలర్స్ ని కొంచెం బూస్ట్ చేస్తుంది మీరు ఒకవేళ AI మోడ్ ఆన్ చేస్తే, అది ఒక్కటే అనిపిస్తుంది. అక్కడ AI ఏం యూజ్ చేస్తుంది తెలియదు. ఫ్రంట్ మీకు 13 MP కెమెరాతో వస్తుంది. ఫోటోస్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. డే లైట్ లో రేర్ సైడ్ కెమెరా శాంపిల్స్ అయితే పర్వాలేదు అనిపించింది. 25,000-30,000 అయితే అసలు కరెక్ట్ కాదు, కాకపోతే యాక్సెప్ట్ చేయొచ్చు అంటే నార్మల్ ఫోటోస్ మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ పోర్ట్రేట్స్ లో కొన్ని సార్లు ఎడిటేషన్ కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. నేచురల్ గా ఇంకొంచెం బెటర్ గా ఆప్టిమైజ్ చేస్తుంటే బాగుండేది. కలర్స్ అన్ని పర్వాలేదు, అండ్ దూరంగా ఆబ్జెక్ట్ ఇమేజ్ చూసిన సబ్జెక్ట్ పరంగా అన్ని పర్లేదు అన్నట్లు అనిపించింది. కానీ ఒక్కసారి మీరు కొంచెం పించ్ చేసి జూమ్ చేసి చూసుకుంటున్నప్పుడు కొంచెం డీటెయిల్స్ మిస్ అవుతూ ఉంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కొంచెం పాప్ అయినట్లు మీకు
అనిపించింది. ఫేషియల్ కూడా కొంచెం బ్యూటీ అవి యాడ్ చేసినట్లు నాకు అనిపించింది. అండ్ డీటెయిల్స్ అంత షార్ప్ అయితే అనిపించలేదు. పర్లేదు, ఓకే కెమెరాస్ అయితే ఓకే అన్నట్లు అనిపించింది. అని 25-30 వచ్చే అంత బెస్ట్ అవుట్పుట్ అయితే నాకేం అనిపించలేదు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 13 మెగాపిక్సెల్ కూడా అంతే. వైస్ వెర్సా బ్యాక్ సైడ్ కెమెరా ఉన్నట్లే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా. కాకపోతే బెస్ట్ పార్ట్ రెండు కెమెరాస్ లో కూడా డైనామిక్ రేంజ్ బాగుంది. అంటే సబ్జెక్ట్స్ ని మరి ఓవర్ వైట్ చేయకుండా కంట్రోల్డ్ గా బ్యాలెన్స్డ్ గా ఇస్తుంది. ఆబ్జెక్ట్స్ లా ఉంచుతుంది. సబ్జెక్ట్ సెపరేషన్ అంతా కూడా కొంచెం బెటర్ గా క్యాప్చర్ చేస్తుంది. కలర్స్ ఏం ఓవర్ ఎక్స్పోజ్ అవ్వట్లేదు. నామినల్ గా బ్యాలెన్స్డ్ గానే తీసుకుంటుంది. ఇంకా వీడియో రికార్డింగ్ బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని మీరు రేర్ కెమెరాతో 2K 30 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. నాకు ఈ లాభం ఒకటి వీళ్ళు ఒకటి బలి తీసుకొస్తా ఉంటారు. 1080p 60 frames 1080p 30 frames లా ఇస్తారు, లేదా 4K. వీళ్ళు 2K 30 FPS తీసుకొని వచ్చారు. ఆ ఫుటేజ్ కూడా నాకు ఇంకా బెటర్ తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది. డిజైన్ మీద చాలా ఫోకస్ చేశారు. కెమెరా అవుట్పుట్ మీద కూడా ఇంకా ఫోకస్ చేసి ఉండాల్సింది. ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసుకొని కూడా మీరు 2K 30 FPS లో రికార్డ్ చేసుకోగలరు. సరే, డీటెయిల్స్ అవన్నీ పక్కకు పెడదు. కాసేపు స్టెబిలైజేషన్ పరంగా మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఈ ఫోన్స్ ని బేసిక్ గా స్టూడియోలో పెట్టి రికార్డ్ చేసుకోవడం కాదు. ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు చిన్న సీనరీ ఏదైనా మీరు రికార్డ్ చేయాలనుకుంటే ఇలా చేతితో హ్యాండ్ హెల్డ్ చేస్తారు కాబట్టి స్టెబిలైజేషన్ చూసుకోవాలి ఒకసారి. రైట్ సైడ్ కెమెరా స్టెబిలైజేషన్ పర్వాలేదు, తోపుతురు ఏం కాదు కానీ పర్వాలేదు. బట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా స్టెబిలైజేషన్ సరిగ్గా లేదు. ఇంకా బెటర్ స్టెబిలైజేషన్ ఉండాలి. 1080 లో పెడితే కొంచెం పర్లేదు కానీ 2K లో పెడితే స్టెబిలైజేషన్ సరిగ్గా లేదు. సో ఇది కెమెరాస్ పరంగా కూడా అంత అర్థమైందిగా. ఆ డిజైన్ తర్వాత ఈ ఫోన్ లో ఇంకేదైనా ఉందా అని చెప్పంటే బ్యాటరీ 8000 mAh బ్యాటరీ 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ మాత్రం చాలా టైం పట్టేసింది. గంట 40, గంట 45, ఒక్కొక్కసారి 2 గంటలు, చాలా ఎక్కువ టైం పడుతుంది. 45 వాట్ ఛార్జరే కాబట్టి మీరు అప్రాక్సిమేట్ గా గంట 45 నిమిషాలు వేసుకోండి. మీరు హెవీ యూసేజ్ చేస్తారనుకుంటే మాత్రం 1.5 డే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ ఎక్కువ దీంట్లో మీరు చేయడానికి ఏమి ఉండదు. ప్రైమరీగా దీన్నే యూజ్ చేయట్లేదు కాబట్టి 2 days నాకు ఈజీగా సర్వైవ్ అయింది. ఒక్కోసారి 2 days పైన కూడా వస్తుంది. బట్ మీరు ప్రైమరీగా దీన్నే ఫుల్లీ ఫోకస్డ్ గా యూజ్ చేస్తే మాత్రం 1.5 డే ఖచ్చితంగా ఈ బ్యాటరీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బ్యాటరీ పరంగా కంప్లీట్ థమ్స్ అప్. నాకు బ్యాటరీ పరంగా అసలు ఏ కంప్లైంట్స్ లేవు. అండ్ థర్మల్ మేనేజ్మెంట్ కూడా 14,689 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేశారు వీళ్ళు. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా మొత్తం థర్మల్ మేనేజ్మెంట్ ఉంది. సో ఫోన్ టెంపరేచర్ అయితే మరి ఎక్సీడ్ అయితే ఏం అవ్వట్లేదు. విత్ ఇన్ ద లిమిట్స్ ఉంది. అండ్ అప్పుడప్పుడు ఎక్స్ట్రీమ్ కెమెరాస్ యూజ్ చేసినప్పుడు, లాంగ్ అవర్స్ గేమింగ్ యూజ్ చేసినప్పుడు కొంచెం వామ్ అనిపించింది అంతే. కాకపోతే అదే మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు. నెక్స్ట్ ఇంకా ఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్ పరంగా మాట్లాడితే ఇది iOS 16 వస్తుంది. మీకు iOS 15 అండ్ అంతకు ముందు మోడల్స్ ఎలా అయితే అనిపించిందో నాకు అలానే అనిపిస్తున్నాయి. ఓఎస్ పరంగా ఇంకా మంచి అప్గ్రేడ్స్ చేయొచ్చు. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ ఆండ్రాయిడ్ 16 వస్తుంది. అది మాత్రం లేటెస్టే. కాకపోతే అప్డేట్ పాలసీ వీళ్ళు పర్టికులర్ గా ఎన్ని ఇయర్స్ అనేది మెన్షన్ చేయట్లా. నాకు తెలిసినంత వరకు 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తారు అనుకుంటున్నాను. బట్ యూఐ ఫీల్ అండ్ స్మూత్నెస్ వీటి పరంగా మాట్లాడితే కొంత ఐకాన్ ప్యాక్ అండ్ సెట్టింగ్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మనకి చాలా డిఫరెంట్ గా అనిపిస్తాయి. అంటే రెగ్యులర్ గా మనం చూసే ఫోన్స్ అన్ని కూడా ఒకేలా అనిపిస్తాయి. ఇది మాత్రం కంప్లీట్ డిఫరెంట్ ఉండేది, యూనిక్ ఉండేది. బట్ దీనికి అలవాటు పడాలి. కొంతమందికి నచ్చిద్ది, కొంతమందికి నచ్చదు. కస్టమ్ ఫీచర్స్, యాప్ లాక్, డ్యూయల్ యాప్స్, ప్రైవేట్ సేఫ్, యాప్ క్లోన్ అన్ని ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. కస్టమ్ ఫీచర్స్ అన్ని ఈ ఫోన్ లో వస్తాయి. మరి ఇది ఓవరాల్ గా ఈ పోవా 8 5G కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఇప్పుడు దీంట్లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని మాట్లాడుకుంటే, ఫస్ట్ పాజిటివ్ నాకు అనిపించింది డిజైన్ పరంగా చాలా మంచి ఇన్నోవేటివ్ గా తీసుకొచ్చారు. అది మెచ్చుకోవాల్సిందే. ఈ రెండోది అలైవ్ మ్యాట్రిక్స్, అది కొంచెం ఇన్నోవేటివ్ అనిపించింది. అది కూడా డిజైన్ కిందకి వస్తుంది. రెండోది బ్యాటరీ 8000 mAh బ్యాటరీ ఆల్మోస్ట్ మీకు 1.5 డే ఖచ్చితంగా సర్వైవ్ అవుతుంది. మూడోది ఏదైనా ఉన్నా అంటే మూడోది ఏం లేదు. నాకు అనిపించిన పెద్ద పాజిటివ్ ఈ రెండు వరకే. ఇంకా మిగతాది ఎక్కడ చూసినా కానీ నాకు కాన్స్ కిందకి అనిపిస్తున్నాయి. మొదటిగా డిస్ప్లే చూసుకోండి, రెండోది స్టీరియో స్పీకర్స్ ఇవ్వకపోవడం చూసుకోండి, మూడోది ప్రాసెసర్ చూసుకోండి, ఈవెన్ కెమెరాస్ అండ్ బిల్డ్ క్వాలిటీ అన్నింటి పరంగా నాకైతే కొంచెం కాన్స్ కిందకి అనిపించినాయి. ఫైనల్ గా ప్రైసింగ్ ఇదే ప్రైస్ పాయింట్ లో తీసుకొస్తారంటే, నాకున్న రూమర్స్ ప్రకారం అయితే ఇది 25,000-30,000 రూపాయల్లో తీసుకొస్తారంటే ఇన్ఫర్మేషన్. బట్ ఆ ప్రైస్ కి వస్తే మాత్రం ఖచ్చితంగా నాకు ఇంకా మంచి ఫోన్లు ఉన్నాయని చెప్తా, ఇది వద్దనే చెప్తా. నాకు అనిపించింది 20,000 రూపాయల లోపల తీసుకోవచ్చు అన్నట్లు. ప్రైస్లు అన్ని పెరిగినాయి కాబట్టి ఒక 20 దాకా పెట్టుకోవచ్చు. అంతకు మించి మరి 25-30 అయితే అసలు అనవసరం అన్నట్లు నాకు అనిపించింది. ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే మర్చిపోకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 3 lakhs సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. పక్కన స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తుంటే ఇంకా ఇలాంటి ఆనెస్ట్, జెన్యూన్ అండ్ బెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. అది నాది గ్యారెంటీ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.